చూసి ఎంత మంచి కాయలు ఉన్నాయో, కోసిమంటే కోసేయట్లేదు. యాక్చువల్లీ మా చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. దీనికంటూ సపరేట్గా ఒక స్టిక్ పెట్టుకున్నాం జామకాయలు మామిడికాయలు తెంపుకోవడానికి. జామకాయలు ఎత్తుకుపోవట్లేదు కానీ స్టిక్ ఎవరో ఎత్తుకుపోయారు. మంచిగా ఉంటుంది, దానికి ఒక బుట్టు ఉండి లాగడానికి బాగుంటుంది. అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, అది ఎవరో ఎత్తుకుపోయారండి. సో ఇప్పుడు వీటిని ఎలా తెంపాలి అన్నది మా క్వశ్చన్ అనమాట. మంచి భలే తీయగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉన్నా కూడా లోపల గుజ్జు భలే ఉంటుందండి. అండ్ రోజు పొద్దున ఒక 2 జామాకుల్ని బాయిల్ చేసుకున్న వాటర్ తాగితే మంచిగా డైజెషన్ అవుతుందంట, స్కిన్ చాలా బాగుంటుందంట, చాలా వాటికి యూజ్ అవుతుందంట. అది మనందరికీ తెలుసు కానీ మనం తాగాలి. అవి తీసి లేత ఆకుల మీద చింతపండు పెట్టుకుని తినేదాన్ని. అవును, ఇట్లా లేత ఆకుల్లో కొంచెం చింతపండు కాస్త ఉప్పేసి తింటే చాలా బాగుంటుంది. అది కూడా మంచిదన్నమాట. ట్రై చేయండి, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మేము గుర్తు చేస్తున్నాం. సో ఇది, ఎవరికైనా జామకాయలు కావాలంటే చెప్పండి, కానీ మీరే వచ్చి కోసుకోవాలి. సో సండే ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చెట్ల మీద పడ్డామన్నమాట. ఇంతకీ ఏం చేస్తున్నారు? సండే ఏం తెచ్చుకున్నారు? చికెనా, మటనా? మేము ఇంకా ఏం తెచ్చుకోలేదు. ఇన్ కేస్ మీరు అవి 2 తెచ్చుకోకపోతే ఎగ్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఎగ్ రెసిపీ మన ఛానల్లో రిలీజ్ అయింది. సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మట్టుకు అదిరిపోతుంది. ఫాలో అవ్వండి. చలో మరి, ఫోన్ వస్తుంది. బాయ్.